ఈజీ పీజీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మన ఛానల్లో ఈజీగా చేసే కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే అండి, ముందుగా మనం కొత్తిమీర రైస్ చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నామండి. మేమైతే ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకుంటున్నాము. వీటిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి పక్కన పెట్టుకుందామండి. ఇగోనండి, ఇలా కడిగిన బియ్యాన్ని ఒక అరగంట సేపు ఇలానే నాననిద్దాం. ఇగోనండి, బియ్యాన్ని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత గ్రేవీ కోసం మనం ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా కోసం మిక్సీలోకి ఒక కొత్తిమీర కట్ట తీసుకుంటున్నామండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లోకి కొంచెం పుదీనా కూడా వేస్తున్నామండి. దీంట్లోకి ఇంకో 5 పచ్చిమిరకాయలని కూడా వేస్తున్నామండి. ఓ 10 రెబ్బలు చిన్నులపాయలు కూడా వేస్తున్నామండి. అలాగే కొంచెం అల్లం కూడా. దీంట్లోకి 2 చిన్న సైజు టమాటాలని ఇలా ముక్కల్లా కట్ చేసి వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని అంతటిని మిక్సీ పెట్టుకొని వద్దాం. ఇదిగోనండి, దానికి కావాల్సిన గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. ఇంక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇగోనండి, ఇంకా దీనికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము. దీంట్లో 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేసుకుందాం. ఇది కొంచెం వేడికి అయిన తర్వాత దీంట్లోకి ఇంక మనం పలావ్ దినుసులు అన్నీ వేసుకుంటున్నామండి. ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అయ్యేటట్టు ఉంచుకుందాం. ఇప్పుడు వేడెక్కిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటున్నామండి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలానే ఫ్రై చేసుకుందామండి. ఇగోనండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందాం. ఇకడండి, ఇప్పుడు ఈ క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చేసుకున్న కొత్తిమీర పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలండి. ఇగోనండి, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోతుంది. అప్పుడు దీంట్లోకి మనం కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇగోనండి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాం. మేమైతే ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం సేపు మనం మూత పెట్టి దీన్ని మగ్గనిద్దాం. దీనిపైకి ఇప్పుడు ఆయిల్ వస్తే ఇంక ఇది అయిపోయినట్టండి. ఇకనండి, ఒక 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూద్దాం. చూసారు కదండి, అక్కడక్కడ ఆయిల్ అలా బయటకు వస్తూ ఉండిద్ది. అలా వచ్చిందంటే మన ఈ పేస్ట్ అంతా బాగా అయిపోయినట్టండి. ఇంకా దీంట్లోకి ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఇకనండి, ఇప్పుడు మేము తీసుకున్న గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేస్తున్నామండి. మేము తీసుకుంది బాస్మతి రైస్ కాబట్టి గ్లాసున్నర మాత్రమే వేస్తున్నాం. ఒకవేళ మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు వేయచ్చండి. అండ్ వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మేము ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా తెరలేంత వాటికి కొంచెంసేపు ఇలానే ఉంచాలి. ఇవ్వడండి, ఇప్పుడు ఇలా నీళ్ళు తెల్లుతున్నప్పుడు మనం దీంట్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాం. ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు ఈ బియ్యాన్ని ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి ఈ మూత తీసుకొని ఒకసారి ఆ బియ్యాన్ని అంతా కలుపుకుందామండి. ఇప్పుడు ఇది కొంచెం బాగా కలుపుకొని
ఇంకా సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడకనిద్దామండి. ఏమండి ఇప్పుడు సిమ్లో పెట్టాము, ఇంకొంచెంసేపు ఇది బాగా అయ్యేంత వరకు ఉడకనిద్దాం. ఇక్కడండి ఒక పావు గంట అయిపోయిన కాలంలో మనం బియ్యం అంతా ఉడికేసింది. అంతే అండి, ఇంక మన బియ్యం ఉడికేసింది కదండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంత టేస్టీగా ఈజీగా చేసే కొత్తిమీర రైస్ రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలపండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.